అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 29/7/2026 పవిత్ర గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు చేయాల్సిన పూజ, అలాగే దానాలు, మంత్రాలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం ఏంటో చూద్దాం. ఈరోజు తిథి పూర్ణిమ రాత్రి 7:17 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:59 వరకు, యోగం ప్రీతి యోగం రాత్రి 1:12 వరకు, కరణం భద్ర ఉదయం 6:30 వరకు, తదుపరి భవ రాత్రి 7:17 వరకు, అలాగే వర్షం రాత్రి 8:18 నుండి 10:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:31 వరకు, అమృతకాలం ఉదయం 8:59 నుండి 10:44 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండ కాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, అలాగే సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:32. ఈరోజు విశేషం పవిత్రమైన గురు పౌర్ణమి. సంవత్సరంలో వచ్చే అన్ని పౌర్ణమిలలో గురు పౌర్ణమికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రమే కాదు, జ్ఞాన జన్మనిచ్చిన గురువులను స్మరించి వారి ఆశీస్సులు పొందే రోజు. గురు పౌర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజే మహర్షి వేదవ్యాసుడు అవతరించాడు. వేదవ్యాస మహర్షి 4 వేదాలను విభజించి ప్రపంచానికి అందించారు. అందుకే ఆయనను జగద్గురువుగా పూజిస్తారు. హిందూ సాంప్రదాయంలోనే కాదు, యోగ సాంప్రదాయంలో కూడా గురు పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఆదియోగి అయిన పరమశివుడు తన జ్ఞానాన్ని సప్త ఋషులకు బోధించడం ప్రారంభించిన రోజు కూడా ఇదేనని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. అందుకే ఈ రోజుని జ్ఞానానికి గురు పరంపరకు అంకితం చేశారు. ఈరోజు చేయవలసిన పూజ గురించి తెలుసుకుందాం. ముందుగా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని వేదవ్యాస మహర్షి దక్షిణామూర్తి లేదా మీ గురువుగారి చిత్రాన్ని ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమ, గంధం, పసుపు పూలు సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించాలి. గురు స్తోత్రం చదవాలి. గురువుకు నమస్కరించి ఆశీస్సులు పొందాలి. సాధ్యమైతే ఈరోజు భగవద్గీతలో ఒక అధ్యాయం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శుభప్రదం. అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేక పరిహారంలో భాగంగా గురువుకు లేదా పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకోవాలి. వాళ్ళు దూరంగా ఉంటే మనస్ఫూర్తిగా నమస్కరించాలి. వారి క్షేమం కోసం ప్రార్థించాలి. సాయంత్రం ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ గురవే నమః అని 108 సార్లు జపించాలి. ఈరోజు గురుగ్రహ అనుగ్రహం కోసం చేయాల్సిన దానాలు: పసుపు వస్త్రం, శనగపప్పు, పసుపు, పుస్తకాలు, పెన్నులు, విద్యార్థులకు విద్యా సామగ్రి దానం చేస్తే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు జపించాల్సిన మంత్రాల్లో భాగంగా గురుమంత్రం ఓం శ్రీ గురవే నమః 108 సార్లు జపిస్తే గురు కటాక్షం లభిస్తుంది. అలాగే గురు స్తోత్రం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాగే గురువు అనుగ్రహం కోసం బృహస్పతి మంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.